హాయ్ అండి. సో లాస్ట్ వీడియో చూసారు కదా, కూర్గ్ది గోల్డెన్ టెంపుల్ వీడియో. సో దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చి కావేరి నిసర్గధామ. సో ఇక్కడ లోపల ఏముంటుందో ఎలా ఉంటుందో చూద్దాం. సో అక్కడ నుంచి కొంచెం తక్కువ డిస్టెన్సే ఉంది. సో దగ్గరలో ఉండే ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి సో ఇది కవర్ చేయడానికి వచ్చాము. సో ఇది ఎంటర్ అవ్వగానే లైక్ ఫారెస్ట్ లాగా అనిపించింది. అండ్ ఇది వచ్చి హ్యాంగింగ్ బ్రిడ్జ్. నాకు ఇది చూడగానే గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ట్రాజిక్ ఇన్సిడెంట్. సో అది గుర్తొచ్చింది, నాకైతే భయం వేసింది. అండ్ మొబైల్ తీసేటప్పుడు కూడా భయం వేస్తూ ఉన్నింది, ఎక్కడ మొబైల్ కింద పడిపోతుందా, పడిపోతే ఇంకంతే అయిపోయా అనుకున్నా మొత్తం. సో భయంగా ఉన్నింది. అది కాకుండా నడుస్తూ ఉన్నారు కదా, నడుస్తున్నప్పుడు బ్రిడ్జ్ అలా షేక్ అవుతుంటే భయం వేస్తూ ఉన్నింది కొంచెం. నేను ఫస్ట్ టైం ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం. సో కొంచెం నర్వస్గా ఉన్నింది, బట్ బాగా కూడా ఉన్నింది. అండ్ కింద అయితే ఎన్ని చేపలు ఉన్నాయో అసలు బాగా, అది ఆ సన్లైట్ అలా పడినప్పుడు ఆ వాటర్లో బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ చేపలు అన్నీ చాలా ఉన్నాయి. సో ఇంకా మొత్తం ఇలా ఎంటర్ అయ్యాక ఇక్కడ ఫుల్ బ్యాంబో ట్రీసే ఉన్నాయి, మొత్తం చాలా అవే ఉన్నాయి. బ్యాంబో ఫారెస్ట్లో వెళ్తే ఎలా ఉంటుందో సో అలా అనిపిస్తుంది నాకైతే. అండ్ చాలా చెప్తా ఉన్నాను కదా, వీకెండ్ టైంలో వెళ్ళాము. సో చాలా రష్ ఉన్నారు, అంత బాగుంది. బట్ ఏమంటారు, ఆ ఎండకి ఇలా ఈ అడవిలో నడుస్తున్నట్టు ఉన్నింది అనమాట, చల్లగా ఉన్నింది కొంచెం. సో అలా వాక్ చేసుకుంటూ పోతుండే. సో మిడిల్లో లైక్ ఈ ఓల్డ్ ఏమంటారు పద్ధతులు, డాన్సెస్ ఏమంటారు, అయ్యో నాకు గవక్కని పేరుకి రావట్లేదు, కల్చర్, ఓల్డ్ కల్చర్ వాళ్ళు ఒక్కొక్క ఏమంటారు క్యాస్ట్ అలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి డాన్స్ వేస్తారు, సో అవన్నీ ఒక్కొక్క చోట అలా పెట్టున్నారనమాట. సో అది కూడా బాగుంది చూడ్డానికి. అండ్ ఇక్కడ చూసారా జింకలు ఉన్నాయి, అది ఎండకి రాలేదు బయటకు అసలు. చిన్ని జింక ఒకటి ఉన్నింది, చాలా క్యూట్గా కనిపిస్తుంది దూరం నుంచి. అది పిలుస్తా అంటే ఎండగా ఉంది కదా, సో దగ్గరికి ఏవి రాలేదు, అన్నీ అలా చెట్లు పొదల్లో దూరుకొని వెళ్తూ ఉన్నాయి అంతా. సో ఇలా జూమ్ చేసి తీయాల్సి వచ్చింది ఇంకా దాన్ని. సో ఇది వచ్చి ఫుల్ పార్క్ లాగా ఉంది. పక్క గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు కాసేపు సేద తీర్చుకోవడానికి కానీ. సో బాగా అనిపించింది. చాలామంది రీల్స్ చేస్తూ ఉన్నారు అక్కడ, ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వచ్చున్నారంతా. సో వాళ్ళంతా రీల్స్ చేస్తూ ఉంటే చాలా ఫన్నీగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం ఇంకా వాక్ చేసుకొని వెళ్తే ఇది వచ్చి లైక్ బర్డ్స్ శాంచురీ లాగా మైసూర్లో ఉంది కదా, సో అలాంటిలాగా అన్ని ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ పెట్టున్నారు చాలా. సో ఎంట్రన్స్ ఫ్రీ ఉంది దీనికి. ఎంట్రన్స్ ఫీజు వచ్చి లైక్ 30 రూపీస్. అండ్ ఇది ఈ 60ది చూసారు కదా, నేను అది లాస్ట్లో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ మేము వద్దనుకున్నాం, ఏముందిలే అనేసి. బట్ లాస్ట్లో మాకు ఎందుకో అందరూ తీసుకునే లోపల తీసుకోవాలనిపించింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది ఆ వీడియో, నాకైతే బాగా నచ్చింది. సో ఇది నాకు టచ్ చేయడానికి భయం వేసింది ఫస్ట్, ఎక్కడ అది పొడి చేస్తుందేమో, అసలు ఎంత షార్ప్గా ఉందో తెలుసా దాన్ని, చూడండి భయం వేసింది. బట్ టచ్ చేస్తూ అలా నేను టచ్ చేయడం కొంచెం స్టార్ట్ చేశాను అనమాట, ఏం చేయదేమో అని చెప్పి. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు అది కామ్గా ఎంత బాగా నిద్రపోతుందో తెలుసా, అసలు భలే అనిపించింది, ఎత్తుకొని వచ్చేద్దామా అన్నట్టు. అసలు నిదానంగా స్లోగా అలా టచ్ చేస్తుంటే ఎంత మంచిగా చూసారా ఇది ఎంత బాగా నిద్రపోతుందో, అసలు క్యూట్గా అనిపించింది నాకైతే. నిద్రపోయి ఇలా పడిపోతుంది అసలు. సో బాగా అనిపించింది నిజంగా. ఇలా బర్డ్స్తో అలా ఆడుకుంటూ ఉంటే, బర్డ్స్ కానీ పెట్ లవర్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది అనమాట. సో ఏదైనా ఒక పెట్తో లైక్ ఫుల్గా అటాచ్ అయిపోతే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే నేను చెప్పింది, దీంతో ఫోటో తీసుకోవడానికి 60 రూపీస్ అనమాట పర్ పర్సన్కి, జస్ట్ ఫోటో. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఈ బాతులు ఒకేసారి పరిగెత్తుకుంటూ అలా వచ్చిందనమాట, రెక్కలు విప్పుకొని. బాగా అనిపించింది, వీడియో తీసే లోపల మిస్ అయింది ఆ మూమెంట్. క్యూట్గా అనిపించింది, అన్నీ ఒకేసారి అలా రెక్కలు విప్పుకొని పరిగెత్తు. సరే మళ్ళీ అలా చేస్తుందేమో అని చెప్పి నేను వీడియో పెట్టుకొని తీస్తూనే ఉన్నా, బట్ అదైతే చేయట్లేదు. అండ్ ఇంకొక నా ఫేవరెట్ వచ్చి ఫస్ట్ అక్కడ బర్డ్స్కి ఫీడింగ్ చేయించవచ్చు అన్నారు, బట్ కొన్ని దానికే అలా ఉంది, అన్నిటికీ లేదు అనేసి అన్నారు. సో ఇది ఫ్రీ అన్నమాట, దీనికి మనం ఫ్రీగా ఫీడ్ చేయొచ్చు. సో ఇది వచ్చి వాళ్ళు అక్కడ అదేమంటారు గింజలు అవి చేతిలో పెడుతుంటే అవి వచ్చి మన పైన
ఐ మీన్ దాన్ని తినడానికి వస్తున్నాయి అనమాట మన దగ్గరికి. నా దగ్గరికి ఫస్ట్ ఒకటి వస్తుందో రాదా అనుకున్న, చూసి అట్ ఏ టైం 3 వచ్చిందనమాట. అవి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు భయం వేసింది ఫస్ట్. అంటే అలా పైన పెట్టుకోమంటే అలాగే పెట్టుకోలేము, దగ్గరికి చేయి తీసుకుంటే వెళ్ళిపోతుందేమో అనుకున్నాం. బట్ అలా ఏం లేదు, అది చాలాసేపటి వరకు కొనింది నా దగ్గర. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. నాకు ఈ ట్రిప్లో హైలైట్ థింగ్ అంటే ఇదే అనమాట. నాకు అంత బాగా నచ్చింది. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండింది, హ్యాపీగా అనిపించింది ఇన్సైడ్. సో మీరు ఎప్పుడైనా ఇలా బర్డ్స్ని వెతుకొని దానికి ఫీడ్ చేయించింది ఎప్పుడైనా చేశారా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాతో కూడా షేర్ చేసుకోండి. సో ఇదైతే సెల్ఫీ, ఇది ఒక్కటే నాకు లాస్ట్ వరకు ఉండింది అనమాట. నేను దీంతో సెల్ఫీ తీసుకుంటుంటే కూడా ఎంత బాగా చూస్తుంది. నాకైతే దీనికి కూడా సెల్ఫీ కావాలేమో, అందుకే అంతసేపు అలా చూస్తుందేమో అనుకున్నాను. సో బాగా అనిపించింది చూడ్డానికి. అండ్ ఆ ఫీల్ బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. నా మెమరీస్ కోసం ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను నేను. ఇలా నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడగానే. సో కాసేపు దీంతో అలా టైం స్పెండ్ చేస్తూనే ఉండాలనిపించింది. బట్ టైం అయిపోయింది, అంతసేపు ఉండేవారు కదా. నెక్స్ట్ అంటే బ్యాచెస్గా కొంతమందిని పంపిస్తున్నారు అనమాట. మరి ఎక్కువ జనాలు అయితే కూడా కష్టం. మా ముందు వాళ్ళు చాలా రష్గా ఉన్నారు. సో చాలా ఇదిగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు అయితే మేమే ఒక 5-6 మెంబర్స్. అండ్ ఇదైతే నిద్రపోయి లేసి ఏం ఎగురుతుంది తెలుసా, చూసారా అసలు ఎంత బాగా డాన్స్ వేస్తుందో. సో ఇదే అన్నమాట నా ఫేవరెట్ వీడియో. ఇది దగ్గరకు వచ్చినప్పుడు ఆ సైడ్ కన్ను నుంచి అలా చూస్తుంటే ఎక్కడ కళ్ళు పీక్కొని వెళ్ళిపోతుందేమో అనిపించింది. అండ్ ఇది మాట్లాడుతుంది ఇక్కడ చూడండి. చూసారా ఎంత బాగా చెప్తుందో, భలే అనిపించింది కదా మాట్లాడడం. సో దీనికి 60 రూపీస్ అయిందన్నమాట, బట్ వర్త్ అనిపించింది. సో ఇదే అన్నమాట ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చి కాఫీ ఎస్టేట్లో మేము రూమ్స్ అంతా తీసుకున్నాం, హోమ్ స్టే. సో అవన్నీ త్వరలో రాబోతున్నాయి. అంతవరకు బై బై, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.